హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను శివరాత్రి స్పెషల్ నవధాన్యాలతో లడ్డు మరియు గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: రాజ్మా పావు కప్పు, బఠానీ గింజలు పావు కప్పు, శనగిత్తనాలు పావు కప్పు, అలసందలు పావు కప్పు, పెద్ద శనగలు పావు కప్పు, శనగలు పావు కప్పు, పెసలు పావు కప్పు, అనపగింజలు పావు కప్పు, ఉలవలు పావు కప్పు తీసుకున్నాను. ఇలా అన్నింటినీ పావు కప్పు చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ 9 ధాన్యాలను అన్నింటినీ ఇలా ఒక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు వాష్ చేసుకొని వీటిలో నీళ్లు పోసుకొని మొత్తం రాత్రంతా నానబెట్టుకోవాలి, లేదా 8 గంటలు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి బాగా నాని ఉంటాయి. ఇప్పుడు వాటిని ఒక పెద్ద కుక్కర్లోకి వేసుకొని మునిగేటట్టు నీళ్లు పోసి సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. స్టీమ్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే అన్నీ బాగా ఉడికి ఉంటాయి. ఇలా ఉడికి ఉన్న దాంట్లోంచి కొన్ని గుగ్గులను ఉప్పు యాడ్ చేయకుండా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులో సాల్ట్ యాడ్ చేయట్లేదు. మిగిలిన వాటిలో ఉప్పు కలిపి 5 నిమిషాలు అలాగే ఉంచితే మొత్తం గుగ్గులకు ఉప్పు బాగా పడుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉప్పును యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ని తీసేసుకొని గుగ్గిళ్ళను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ఉడికిన నీళ్ళతో రసం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పోపు కోసము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు కూడా వేసి అందులోనే ముందుగా ఉడికించుకున్న గుగ్గులని వేసుకోవాలి. తర్వాత దీన్ని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకొని ఒక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పోపులో కలుపుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుడి కోసము గుగ్గుళ్ళ లడ్డూని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఉడికించుకున్న గుగ్గుళ్ళు సాల్ట్ లేకుండా తీసుకున్నవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. అందులో సరిపడా బెల్లంని కూడా తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. వీటిని గుండ్రంగా లడ్డూల మాదిరిగా చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం అన్ని లడ్డూలని చేసి ఉంచుకున్నాను. అంతేనండి, మన గుగ్గుళ్ళ లడ్డు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి రెడీ అయిపోయాయి. ఇవి అప్పుడప్పుడు మన పిల్లలకి, ఇంట్లో ఏదైనా వాళ్ళకి చేసి ఇస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మసాలా గుగ్గిళ్ళు నవరాత్రికి, వినాయక చవితికి కూడా ప్రసాదంగా చేసుకుంటారు.
ఈ గుగ్గుల లడ్డూలు మసాలా గుగ్గులని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.